చూసాను 'డ్రింకర్ సాయి' మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఆ సీన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఆ హీరో పక్కన ఉన్న ఫ్రెండ్స్ కాంబినేషన్ గాని, సో మంచి ఒక మెసేజ్ ఉన్న సినిమా అన్న. నిజం చెప్పాలంటే ఆ డ్రింకర్స్ ఎంత చెప్పని గాని వాళ్ళు మారరు. ఎన్ని చేసినా గాని వాళ్ళు మారరు అనేది చాలా బాగా చూపించారు. అలాగే హీరోయిన్ కూడా ఫస్ట్ టైం అయినప్పుడు కూడా చాలా బాగా చేసింది. తన పెర్ఫార్మెన్స్ గాని, మిగిలిన అన్ని క్యారెక్టర్లు సీత గారు చేశారు. అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ ఎస్పెషల్లీ చూస్తున్నప్పుడు భలే కనెక్ట్ అవుతాయి అనమాట. సో సిచ్యువేషన్ కి తగ్గట్టు వస్తాయి సాంగ్స్. సో డైరెక్షన్, స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా అయితే, ఒక మెసేజ్ ఉన్న సినిమా వచ్చింది ఈ వారంలో. సో డ్రింకర్ సాయి, సో ఏంటి డ్రింకర్స్ గురించి తీశారని కాకుండా ఒక మంచి మెసేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కనెక్ట్ అవుతుంది అనమాట. మెయిన్ టేకింగ్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కి అసలు లాస్ట్ లో ట్విస్ట్ అది రివీల్ చేయకూడదు, కానీ చాలా చాలా అంటే చాలా బాగుంటది. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి. సో ఒక మంచి సినిమా అయితే మీ ముందుకు వచ్చింది 'డ్రింకర్ సాయి'. తప్పకుండా థియేటర్ లో చూడాల్సిన మూవీ. గైస్, డ్రింకర్ సాయి సినిమా అయితే చూసాం. డ్రింకర్ సాయి అన్నది ఒక మాస్ మూవీ, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అని మనందరికి ట్రైలర్ అయితే తెలిసిందే. కానీ సినిమాలోకి వెళ్ళగానైతే మనకైతే లాస్ట్ అయితే ఉన్నది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక మంచిగా హీరోయిన్ అయితే బాగా చేసింది. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు, మన యూత్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ సెకండ్ పార్ట్ ఏదైతే ఉన్నదో అదైతే దాని అమ్మ నిజంగా ఇలా కూడా సినిమా తీయచ్చు అంటే నిజంగా ఇది అవుతుంది అనమాట. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో డ్రింక్ చేయడం, ప్రతి ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే తాగిరా బొక్క మనకి ఏమవుద్ది, కానీ తాగితే మనం ఏం కోల్పోతాం అన్నది అయితే ఈ సినిమాలో అయితే చూపించారు. మెయిన్ ఇందులో అయితే సాంగ్స్ అయితే చూడొచ్చు. ఇందులో సాంగ్స్ అయితే చాలా 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 బాగా నచ్చినాయి. దీని తర్వాత చూసుకుంటే హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అవ్వచ్చు, డైరెక్టర్ అయితే చెప్పొచ్చు. ఇందులో చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే ఉన్నారు. వాళ్ళైతే కృష్ణ గారు అవ్వచ్చు, ఎవరికి వాళ్ళైతే సినిమా అయితే పిచ్చిగా అయితే నచ్చేసింది. నేను ఇందులో స్టోరీ అయితే చూడొచ్చు. ఎంత చెప్పినా సరే తక్కువే. స్టోరీలో ఇంకా కథ అయితే ఉన్నది. సినిమా లాస్ట్ ఆయన చనిపోయి అది చెప్పను, సస్పెండ్ అయితే చెప్పను, కానీ సినిమా ఓవరాల్ గా హీరో గారికి అయితే ఇదైతే ద బెస్ట్ ఫ్యూచర్ అవ్వచ్చు. నేనైతే హీరోయిన్ అబ్బా ఏం చేసింది. ఫస్ట్ హాఫ్ అంతా మన అబ్బాయిలు అందరూ కట్టేస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికైతే మాత్రం సినిమా ఒక ఎమోషనల్ గా, ఒక ఫీల్ గా, ఒక మెసేజ్ అయితే ఉంటుంది. సినిమా అయితే ఓవరాల్ గా అయితే డ్రింకర్ సాయి సూపర్ హిట్ మూవీ. బాగుంది. సో ఓవరాల్ గా డ్రింకర్ సాయి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం లిటరలీ కూర్చోబెట్టేశారు. సినిమా చాలా బాగుంది. అండ్ ధర్మా గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఆయన ఫస్ట్ మూవీ చూసినప్పుడు ఓకే అబ్బాయి పర్లే బాగానే చేస్తున్నాడు అనిపించింది, కానీ బట్ ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికే మాత్రం సాయి క్యారెక్టర్ లోనైతే వేరే లెవెల్ అనమాట. అంటే లైక్ జనరల్ గా హీరోస్ అందరూ అంటే లైక్ ఒక ఆకతాయి కుర్రోడుగా చేస్తూ ఉంటారు కదా, అలా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలా చేశారు. అండ్ ఎస్, ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంది, మూర్ఖంగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ అయితే చూపించారు. బట్ ఫస్ట్ హాఫ్ చూపించేటప్పటికి ఏమనిపిస్తుంది అంటే, ఏంటి డైరెక్టర్ అమ్మాయిలంటే నచ్చదా, అమ్మాయిలంటే హేట్రేట్ పెంచుకున్నారా అని అయితే అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఓకే డన్, అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆలోచించి చెప్తారు అని అయితే అనిపిస్తుంది. అండ్ ఎస్, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్నమాట. బట్ సినిమా పాటలు కానీ లేకపోతే త్రూ అవుట్ ద మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడ మీ అందరికీ అనిపించదు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మనం చూస్తున్నాము, లాస్ట్ కో మెసేజ్ ఉంటుందని ఎవరికి అనిపించదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది మూవీ మొత్తం. అండ్ ఒక కిడ్ ఎపిసోడ్ అయితే ఉంటుంది, అదైతే వేరే లెవెల్. కొంతవరకు ఏమనిపిస్తుంది అంటే, కిడ్ ఎపిసోడ్ వచ్చింది ఏంటి, మరి ఇంత ఘోరంగా ఉంటారా పిల్లలు అని అనిపిస్తుంది. బట్ ఆ మూవీ మొత్తం చూసిన తర్వాత ఆ కిడ్ ఎపిసోడ్ కూడా తప్పు అని అయితే అనిపించదు. పాటలు చాలా బాగున్నాయి. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఎక్కడ కూడా ఇది పెట్టాలి ఇది చెయ్యాలి అన్నట్టు అయితే ఉండదు. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ తీసుకెళ్లిన విధానం, ఎక్కడ ఏ సీన్ పెట్టాలి, ఎక్కడ ఏది కట్ చేయాలి, ఎక్కడ వరకు ఏది ఉంచాలి అని ప్రతిదీ చాలా లిమిట్ గా ఉంచారనమాట. సో డైరెక్టర్ గారు కూడా చాలా బాగుంది. అండ్ కొత్త హీరోయిన్ అయినా సరే పర్ఫార్మెన్స్ లో అయితే ఇరగదీసేసింది అమ్మాయి. ట్రైలర్ చూసినప్పుడు కొత్త పిల్ల ఏం చేస్తుందిలే, నార్మల్ గా చేస్తుంది అనుకున్నాం, కానీ బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం అనిపించింది ఓకే డన్, మనం తప్పుగా అనుకున్నాం అని చెప్పి. ట్రైలర్ చూసి ఏది డిసైడ్ అవ్వకూడదు, అందరూ సినిమా చూసి డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఒక్క వెల్గర్ సీన్ కూడా లేదు, ఏమీ లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడొచ్చు. డ్రింకర్ సాయి సినిమా చాలా చాలా బాగుంది. మంచి సినిమా, ఒక మంచి కథ, ఒక మంచి మెసేజ్ తో ఉన్న సినిమా. నిజంగా క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయము. చాలా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. నిజంగా తాగే వాళ్ళకి, సిగరెట్లు తాగే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. మారితే బాగుంటది, మారరు ఎవరుని, అదే మెయిన్ ప్రాబ్లం. సినిమా చూసి వదిలేస్తారు. సినిమా చూడడం కాదు, అందులో ఉన్న మంచిని కూడా తీసుకుంటే బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి చూసిన చెడు, ఆ స్టైల్ ఎలిమెంట్స్ తీసుకుని ఆ మంచిని వదిలేస్తూ ఉంటారు. మంచిని తీసుకుని నిజంగా మారితే మటుకు చాలా బాగుంటుంది అనిపించింది. ఈ మందు సిగరెట్లు అలవాటు చేసుకుని లైఫ్లు ఎలా పాడవుతున్నాయి అనేది, ఏం జరుగుతుంది, తమకు కావాల్సిన వాళ్ళు తమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనే పాయింట్ని
వాళ్ళ కోసం ఎలా బాధపడుతుంటారనే పాయింట్ అయితే చాలా బాగా డెలివర్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ గా ఉన్న క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీవన్, హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కాదు, అందరివి బాగున్నాయి. అండ్ సాంగ్స్ చాలా 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 బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది. నేను మామూలుగా ఈ ఈవెంట్స్ లో అది విన్నప్పుడు ఏంటి అని అనిపించిన, సినిమా చూస్తున్నప్పుడు ఐ టోటల్లీ కన్విన్స్డ్. సినిమా అయితే నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. థియేటర్లో చూడండి, థియేటర్లోనే యూ కెన్ ఎంజాయ్ దట్. అండ్ ఒక ఫ్యామిలీతో మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఒక మంచి ఫ్యామిలీ మూవీ చూసిన ఫీల్ అయితే కలుగుతుంది. సో డ్రింకర్ సాయి ఇన్ థియేటర్స్, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. డూ వాచ్ ఇట్ అని చెప్పను, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.